షలోమ్ ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఇజ్రాయెల్లో అసలు ఏం జరుగుతుంది? ఇజ్రాయెల్ గురించి, టెల్-అవీవ్ గురించి మీడియాలో ప్రచురం చేస్తున్న కథనాలలో వాస్తవం ఎంత? నిజంగానే టెల్-అవీవ్ కాలిపోతుందా? ఇరాన్ ఇజ్రాయెల్లో మారణ హోమం సృష్టిస్తుందా? ప్రస్తుతం ఇజ్రాయెల్లో సామాన్య పౌరుల పరిస్థితి ఎలా ఉంది? ఇరాన్ తో యుద్ధం విషయంలో వారి రెస్పాన్స్ ఏంటి? ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఏం జరుగుతుంది? ఐరన్ డోమ్ నిజంగానే ఫెయిల్ అయిందా? ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు గారు బంకర్ లో దాక్కుంటున్నారా? అసలు కాల్పుల విరమణ ఒప్పందం ఉంటుందా లేదా? ఇలా అన్ని విషయాలను ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతూ ఉన్నాను. ఇక్కడ యెరూషలేములో నా కల్లారా వేటినైతే చూస్తూ ఉన్నానో, ఇక్కడ మీడియాలో వేటినైతే వింటూ ఉన్నానో వాటిని మాత్రమే ఉన్నట్టుగా నేను మీకు తెలియజేయబోతూ ఉన్నాను. సో ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనియడలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. టాపిక్ లోనికి వెళ్ళడానికంటే ముందుగా వివిధ దేశాల నుండి మన యొక్క వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్క మారు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన వీడియోస్ ఓన్లీ ఇండియాలోనే కాకుండా యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, బహ్రెయిన్, ఒమాన్, కువైట్, సౌదీ అరేబియా, పోలాండ్, ఖతార్ తదితర దేశాల నుండి కూడా మన వీడియోస్ వీక్షిస్తూ ఉన్నారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ, మీ అందరికీ వందనాలు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇరాన్ ఫస్ట్ నుండి కూడా ఇజ్రాయెల్ యొక్క 2 నగరాలను టార్గెట్ చేసింది. ఒకటి టెల్-అవీవ్, రెండోది హైఫా. ఈ 2 ఇజ్రాయెల్ దేశంలో ప్రధానమైన నగరాలు. ఇంతకీ నిజంగా మీడియాలో చూపిస్తున్నంతగా ఈ నగరాలలో డ్యామేజ్ జరిగిందా లేదా? ఎస్, కొంతవరకు డ్యామేజ్ జరిగింది. కొన్ని అపార్ట్మెంట్స్ ధ్వంసమయ్యాయి, కొంత ప్రాణ నష్టం జరిగింది. ఆ ప్రాణ నష్టం కూడా ఎవరైతే ఈ యొక్క బంకర్స్ లో, బాంబ్ షెల్టర్స్ లో దాక్కున్నారో వారిలో 99% ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ఎవరైతే సైరన్ మోగినా గానీ క్యాజువల్ గా అలాగే ఉన్నారో వారు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. హైఫాలోని ఆయిల్ రిఫైనరీ సెంటర్ కూడా స్వల్పంగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. కానీ వార్తల్లో చెబుతున్నంతగా ఇంకా టెల్-అవీవ్ ధ్వంసమైపోయింది, కాలిపోతుంది అన్నంత పరిస్థితి లేదు. కొంతవరకు డ్యామేజ్ అయింది మాత్రం వాస్తవమే, కానీ మీడియాలో చూపిస్తున్నంత రేంజ్ లో మాత్రం ఆ పరిస్థితి ఇక్కడ లేదు. రెండవది, చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క వార్తల్లో చూస్తూ ఉన్నప్పుడు బ్రదర్ ఇజ్రాయేలీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయిందా, ఐరన్ డోమ్ ఫెయిల్ అయిపోయిందా, ఇక్కడ వార్తల్లో చూపిస్తా ఉంటున్నారు ఐరన్ డోమ్ ఫెయిల్ అయిపోయింది అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇజ్రాయేలీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్ గానీ, డేవిడ్ స్లింగ్ గానీ, ఆరో సిస్టమ్ గానీ, ఐరన్ బీమ్ గానీ ఇవి గనక ఫెయిల్ అయ్యి ఉంటే పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదు. ఈ టైం వరకల్లా టెల్-అవీవ్ నగరం బూడిదైపోయేది. ఇరాన్ ఇప్పటి వరకు 350 బ్యాలిస్టిక్ మిసైల్స్ వేయడం జరిగింది. అందులో ఈ యొక్క ఐరన్ డోమ్ దగ్గర 347 వరకు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అలా ఐరన్ డోమ్ ఇంటర్సెప్ట్ చేసింది కాబట్టి పరిస్థితి మాత్రం కంట్రోల్లో ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటి అని అంటే, నార్మల్ మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేయడం వేరు, బ్యాలిస్టిక్ మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేయడం వేరు. బ్యాలిస్టిక్ మిసైల్స్ చాలా విధ్వంసకరమైన మిసైల్స్. అవి చాలా ఎత్తులో నుండి పడతాయి, అంతేకాదు చాలా ఫాస్ట్ గా ప్రయాణం చేస్తాయి. అందుకే వాటిని నిర్వీర్యం చేయడం, వాటిని ఇంటర్సెప్ట్ చేయడము కొంత క్లిష్టతరంగా ఉంటది. కేవలము 2-3 మిస్ అయ్యి పడితేనే పరిస్థితి ఇలా ఉంది అని అంటే, ఆ మిసైల్స్ అన్ని ఇజ్రాయెల్ మీద పడుంటే, టెల్-అవీవ్, హైఫా మీద పడుంటే పరిస్థితి ఎలా ఉండేది ఆలోచించండి. సో ఐరన్ డోమ్ ఫెయిల్ అవ్వలేదు, ఐరన్ డోమ్ పనిచేస్తూనే ఉంది. ఇరాన్ త్వరలో 40,000 బ్యాలిస్టిక్ మిసైల్స్ తయారు చేయడానికి ముడి సరుకును సిద్ధపరుచుకుంది. అన్ని వేల బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ చేతికి వస్తే పరిస్థితి ఎలా ఉంటది ఒకసారి ఊహించండి. అందుకే ఇజ్రాయెల్ ఇరాన్ ని అటాక్ చేయడం జరిగింది. మూడవది, యుద్ధం కారణంగా ఇజ్రాయెల్లో సామాన్య పౌరుల పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ జీవన విధానం ఎలా ఉంది, యుద్ధం విషయంలో వారి రెస్పాన్స్ ఏంటి? ఏదేమైనా కానీ ఒక దేశం ఇంతకాలం యుద్ధంలో ఉన్నది అని అంటే ఆ దేశ పరిస్థితి ఎంతో కొంత చతికిలబడుతుంది. కానీ ఇజ్రాయెల్ విషయంలో మాత్రం అలా లేదు. ఇజ్రాయెల్ యొక్క ఆర్థిక స్థితి ఇప్పటికీ స్టేబుల్ గానే ఉంది, స్థిరంగానే ఉంది. ఈవెన్ మా డే టు డే లైఫ్ కూడా నార్మల్ గానే ఉంది. ఇక్కడ ట్రైన్స్ బంద్ ఉన్నాయి అండ్ ఇన్స్టిట్యూట్స్ క్లోజ్ చేశారు, కొన్ని వర్క్ ప్లేసెస్ కూడా క్లోజ్ లో ఉన్నాయి. కానీ బస్సెస్ యథావిధిగా నడుస్తూ ఉన్నాయి, షాప్స్ ఓపెన్ అవుతున్నాయి, మాల్స్ ఓపెన్ అవుతున్నాయి, పబ్లిక్ బయటికి వెళ్తున్నారు, ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ నేను కూడా నాకు ఏదైనా అవసరత ఉన్నది అని అంటే బయటికి వెళ్ళి ట్రావెల్ చేసి మరలా వస్తూ ఉన్నాను. మీరు అనుకోవచ్చు, అదేంటి మిసైల్స్ వేస్తున్నారు కదా, అలా ఎలా బయటికి వెళ్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ
మిసైల్స్ కేవలము నైట్ మాత్రమే వేస్తున్నారు. నైట్ టైం మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేయడము కొంత క్లిష్టంగా ఉంటుంది అన్న భావనతోటి వాళ్ళు ఎక్కువగా నైట్ వేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి డే టైం కూడా 1-2 మిసైల్స్ పడుతున్నాయి. సో ఇప్పుడు నేనున్న ఏరియాలో మిసైల్ పడుతుంది అనుకోండి, నాకు ఒక 3 minutes ముందే నోటిఫికేషన్ వస్తుంది. నా మొబైల్లో యాప్ ఉండిద్ది, ఆ యాప్ కి సైరన్ సౌండ్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాదు ఈ యొక్క కెమెరా కూడా ఫ్లాష్ అవుతా ఉంటుంటది, చాలా పెద్దగా వస్తుంది సౌండ్. సో మాకు ఒక 3 minutes ముందే ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మేము వెంటనే కిందనే ఉన్న బాంబ్ రూమ్ కి వెళ్ళిపోతాం. అంతేకాదు ఒక 2 minutes ముందు మా ఏరియాలో ఏర్పాటు చేసిన, అంటే ఈ కాలనీలో ఏర్పాటు చేసిన సైరన్ చాలా గట్టిగా మోగుతుంది. సో ఆ సైరన్ వినగానే వెంటనే బాంబ్ షెల్టర్ లో వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఉంటాము. అండ్ ఎప్పుడైతే ఆ మిసైల్ పడిపోయి ఇంటర్సెప్ట్ చేయబడిద్దో, ఇంకా ఏ హాని లేదు అన్న పరిస్థితి నెలకొల్పబడుతుందో, అప్పుడు మాకు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు బయటకు వెళ్ళిపోవచ్చు, అంత క్లియర్ గా ఉంది అనేసి. అప్పుడు మేము బయటకు వచ్చేస్తాం. సో ఇక్కడ యుద్ధం విషయంలో సామాన్య పౌరుల పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ఉన్న ఇజ్రాయేలీలు యుద్ధం గురించి ఏం మాట్లాడుతున్నారు? యాక్చువల్ గా October 7th టైంలో ఆ యొక్క మారణ హోమం జరిగినప్పుడు, నెతన్యాహు యుద్ధం ప్రారంభించినప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో భయంకరమైన అపోజిషన్ వచ్చేసింది నెతన్యాహుకి. గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కానీ, ప్రతిపక్షాలు కానీ, ఈవెన్ కామన్ మ్యాన్ కానీ నెతన్యాహుకు ఆపోజిట్ అయ్యారు. అటు తర్వాత కొంత పరిస్థితి మెరుగుపడినా కానీ ఎంతో కొంత అపోజిషన్ అయితే బాగానే ఉండింది. కానీ నెతన్యాహు ఎప్పుడైతే ఇరాన్ ని టార్గెట్ చేశాడో, ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ తోటి ఇజ్రాయెల్ ని అటాక్ చేస్తుందో, వెంటనే దేశం అంతా ఏకమైపోయింది. ప్రతిపక్షాలతో సహా ప్రతి ఒక్కరూ ఈ యొక్క నెతన్యాహు పక్షాన నిలబడ్డారు. మీరు వార్తల్లో చూసే ఉంటారు, బెత్యాం అనే ప్రాంతంలో ఒక బిల్డింగ్ ఏ రకంగా కూలిపోయింది, ఎంతమంది చనిపోయారు, ఏ రకంగా ధ్వంసమైంది, అవన్నీ మీరు చూసే ఉంటారు. ఆ స్థలాన్ని నెతన్యాహు గారు పరిశీలించడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న కామన్ పీపుల్ వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ హర్షధ్వనాలతోటి నెతన్యాహు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకు అనంటే పబ్లిక్ కి క్లియర్ అర్థమైపోయింది, నెతన్యాహు గారు ఎప్పటి నుండో చెప్తూ వస్తూ ఉన్నారు, ఇరాన్ అడ్డుకోవాలి, హమాస్, హెజ్బొల్లా, హౌతీలు వీళ్ళు కాదు మనకు ప్రమాదం, మెయిన్ ఇరాన్ అనేసి. అయితే ఆ మాటలు చాలా మంది పెడచెవిన పెడుతూ వచ్చారు. కానీ ఆ మాటల యొక్క ఇంటెన్సిటీ ఏంటి అనేది ఇప్పుడు అర్థమైంది పబ్లిక్ కి. అందుకే పబ్లిక్ కూడా ఏది ఏమైనా కానీ, ఎన్ని బాలిస్టిక్ మిసైల్స్ పడినా కానీ, బిల్డింగ్లు ధ్వంసమైనా, కొంత ప్రాణ నష్టం జరిగినా కానీ, we are willing to pay the price. నీవు మాత్రం వారి బాలిస్టిక్ మిసైల్స్ ని, వారి యొక్క అణుస్థావరాలని కంప్లీట్ గా ధ్వంసం చేయాలి అని పబ్లిక్ అంతా ఏకతాటిగా నెతన్యాహు గారి వెనక నిలబడ్డారు. నిజంగా మేము ఎప్పటి నుండో ఈ యొక్క అంశం నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఏ రకంగానైనా కానీ ఇజ్రాయెల్లో ఒక యూనిటీని క్రియేట్ చేయండి, అందరూ ఒక తాటి మీదకి రావాలి దేవా అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడి యొక్క మహాకృపను బట్టి ఇటువంటి క్లిష్టమైన పరిస్థితిలో దేవుడు ఒక అద్భుతమైన యూనిటీని దేశంలో కలిగించాడు. సో ఇప్పుడు టెహరాన్ లో ఏం జరుగుతుంది అనేది మనం పరిశీలన చేద్దాం. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఇరాన్ యొక్క ఎయిర్ స్పేస్ ని కంప్లీట్ గా ఆక్యుపై చేసుకుంది. అంతేకాదు ఇరానీ ఆర్మీ మెయిన్ హెడ్ ని కూడా చంపడం జరిగింది. కొంతమంది న్యూక్లియర్ సైంటిస్టులను కారు బాంబు తోటి మట్టు పెట్టడం జరిగింది. అండ్ మరొక మెయిన్ ఇంపార్టెంట్ న్యూక్లియర్ సైట్ ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇరాన్ తన మిసైల్ ప్రొజెక్టర్స్ ని నిబంధనలకు విరుద్ధంగా టెహరాన్ నగరంలోని జనావాసాల మధ్యలో ఉంచి రాకెట్లు వేస్తా ఉంది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఆ మిసైల్ ప్రొజెక్టర్స్ ని పేల్చేస్తుందో, చుట్టూ ఉన్న పబ్లిక్ కూడా కొంత ప్రాణ నష్టం జరిగింది కదా, వెంటనే ఆ సాకు చూపించి ఇజ్రాయెల్ ను బ్లేమ్ చేయడానికి ఇరాన్ ఈ రకంగా ప్లాన్ చేస్తుంది. అయితే ఈ యొక్క దాడుల ద్వారా ఇరాన్ లో ఎంతో కొంత ప్రాణ నష్టం జరిగినా, ఇరాన్ యొక్క ఆయిల్ రిఫైనరీస్ ని ధ్వంసం చేస్తూ ఉన్నా, ఇరాన్ యొక్క వాటర్ సోర్సెస్ ని ధ్వంసం చేస్తూ ఉన్నా, కానీ ఇరాన్ ప్రజలు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్నారు. అదేంటి అని అనుకోవచ్చు మీరు. ఇరాన్ రెజీమ్ వలన ఇరాన్ ప్రజలే భయంకరమైన అవస్థలు పడుతూ ఉన్నారు. ఒక విషయం తెలుసా, కేవలము హిజాబ్ ధరించలేదు అనేసి చాలా మంది ఇరాన్ యొక్క స్త్రీలను, పెద్దవారైతేనేమి యవనస్తులైతేనేమి, వారిని జైల్లో వేసి కొంతమందిని చంపారు కూడా. మీకు స్పష్టంగా అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. ఇరాన్ ప్రజలు ఇరాన్ దేశంలో కాకుండా మిగతా దేశాలలో 80 లక్షలకు పైగా ఉన్నారు. 80 లక్షలకు పైగా ఇతర దేశాలలో నివాసం చేస్తూ ఉన్న ఇరాన్ ప్రజలు ఈ జరుగుతున్న దాడుల వలన ఎవరైనా గాని, ఒక్కరైనా గాని ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారా? ఇంత పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తా ఉంటుంటే ఎందుకు ఇతర దేశాలలో ఉన్న ఇరానీయులు స్పందించట్లేదు? ఎందుకు అనంటే వాళ్ళకు కావాల్సింది కూడా ఇదే. ఇజ్రాయెల్ ప్రస్తుతం ఉన్న
గవర్నమెంట్ వారిని చంపాలి, ఆ అధికారులను చంపాలి, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కంప్లీట్ గా కూలిపోవాలి అని ఇరాన్ ప్రజలే ఆశిస్తున్నారు. చివరిగా గమనించినట్లయితే కాల్పుల విరమణ ఉండబోతుందా, సీజ్ ఫైర్ జరగబోతుందా అని అంటే లేదు అనే చెప్పాలి. ప్రస్తుతము ఇరాన్ సుప్రీం లీడర్ ఖామెనీ అతను కంప్లీట్ గా ఐసోలేట్ అయిపోయాడు, ఏకాకి అయిపోయాడు. ఎందుకు అనంటే అతనికి ఉన్న ప్రధానమైన సలహాదారులు అయితేనేమి, ఆర్మీ చీఫ్స్ అయితేనేమి అందరు చనిపోయారు, అతను ఒంటరిగా మిగిలిపోయాడు. అంతేకాదు అతని యొక్క మానసిక పరిస్థితి కూడా అస్సలు బాగోలేదు అన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. సో ఈ పరిస్థితుల్లో మిగతా గల్ఫ్ దేశాల అధికారుల ద్వారా ఇజ్రాయెల్ తోటి, అమెరికా తోటి మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. అయితే ఈ కాల్పుల విరమణకు నెతన్యాహు మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేడు. ఇరాన్ లోని అణుస్థావరాలను కంప్లీట్ గా నాశనం చేసేంత వరకు మేము ఈ దాడులు ఆపము అని నెతన్యాహు గారు చెప్తున్నారు. అండ్ ట్రంప్ గారు కూడా నెతన్యాహు గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ని టార్గెట్ చేయబోతున్నారా అన్న ప్రశ్నకు నెతన్యాహు గారు ఆ అవకాశం లేకపోలేదు అని బదులివ్వడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తా ఉంటుంటే ఇంతటిలో ఈ యొక్క సీజ్ ఫైర్ ఉండే అవకాశం లేదు అని అనిపిస్తుంది. సో ఇవి ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఉన్న అప్డేట్స్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సంఘాలలో, సహవాసాలలో, కుటుంబాలలో ఇజ్రాయెల్ దేశాన్ని ఎత్తి పట్టుకోవడము అస్సలు మర్చిపోకూడదు. దేవుని యొక్క వాక్యం తెలియజేసిన ప్రకారం యెరూషలేము కొరకు ప్రార్థించువారు వర్ధిల్లుదురు అని అన్నట్టుగా తప్పకుండా మనం అందరము యెరూషలేము కొరకు ప్రార్థనను కంటిన్యూ చేద్దాం. సో వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఈ విషయాల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఈ వీడియోను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.